ఈ రోజున యేసయ్య చెప్పిన ఒక ఉపమానాన్ని మీకు గుర్తు చేస్తా. ఒక వ్యవసాయదారుడు తన పొలములో గోధుమలు పట్టుకొని చిమ్ముతూ ఉన్నాడు. ఆ గోధుమలు చల్లుతూ ఉండగా కొన్ని గోధుమలు ఎక్కడ పడినాయి? త్రోవ పక్కన పడింది. వెరీ గుడ్. ఇంకొన్ని గోధుమలు ఎక్కడ పడ్డాయి? వెరీ గుడ్, ముళ్ళ కంచెలో పడ్డాయి. ఇంకొన్ని గోధుమలు ఎక్కడ పడ్డాయి? రాతి నేల మీద. ఇంకొన్ని గోధుమలేమో సారవంతమైన మంచి నేలలో. ఇప్పుడు రోడ్డు పక్కన పడినాయేమో అందరు తొక్కేశారు, వాటి పని అయిపోయింది. ముళ్ళ కంచెల్లో పడిందేమో కొద్దిగా మొలకెత్తింది. ఈ ముళ్ళు వాటిని అదిమేయడం వల్ల అది ఫలించలేకపోయింది. కొంచెం మొలకెత్తిన వేస్ట్ అన్నమాట. ఇక మూడోది రాళ్ల మీద పడింది. రాళ్ల మీద పడినందువల్ల లోపలికి వెళ్ళిద్ద విత్తనం వెళ్ళదు, కాబట్టి అది ఆ విత్తనాలు వేస్ట్ అయిపోయింది. సో ఇక్కడ విత్తనం మంచిదే, విత్తనం శ్రేష్టమైనది, వాక్యం ఉన్నతమైనది, ఉన్నతమైన ఉపదేశం, పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నుంచి వచ్చిన ఉపదేశం. దేవుని ప్రతి మాట శుద్ధి వంటిది, కత్తి వంటిది, అద్దము వంటిది, నిన్ను బాగు చేయు, నిన్ను దహించివేయు అగ్ని వంటిది. ఈ మాట నీ హృదయములోనికి వెళ్ళాలి. ఆ హృదయము సారవంతమైనదైతే, మంచి నేలన పడిన విత్తనమైతే 30 60 100 ఫలిస్తుంది. ఒకవేళ ఎంత మంచి వాక్యం విత్తినా, సరాసరి దేవాది దేవుడే నీతో మాట్లాడినా, నీ హృదయం సరిగా లేదు, నీ హృదయం బాగోలా, నీ హృదయం అంతా ముళ్ళ కంచెలతో ఉంది. ఈ ముళ్ళ కంచెలు ఐహిక విచారమునకు సాదృశ్యం. ఈ విత్తబడిన వాక్యం ఇంకొంతమందికి ఇట్నుంచి వెళ్తుంది, ఇట్నుంచి పోతుంది. అందుకే నీకు పదే పదే గుర్తు చేసేది, వాక్యం మీలో నిలవాలి, వాక్యం మీలో నిలబడాలి. నిలబడకుండా త్రోవ పక్కన వేసిన విత్తనం లాగా తొక్కికెళ్ళిపోతా ఉంటారన్నమాట. కనుమరుగైపోతాయి అవి. ఈ విత్తనాలు ఎటుపోతే త్రోవ పక్కన, అంటే అనేకులు తొక్కుకెళ్తారు. రోడ్డు పక్కన పడింది, ఏమైందో తెలియదు కానీ సాయంత్రానికి కనబడదు. తొక్కి మొత్తానికి ఎందుకు రోడ్డు మీద అప్పుడప్పుడు కుక్కలు, పిల్లులు, కప్పలు, ఉడతలు, పాములు ఇలాంటివి రోడ్ల మీద చచ్చిపోతూ ఉంటాయి. పొద్దున శవం ఉండికి బళ్ళన్నీ తొక్కుకుంటా వెళ్ళిపోతే సాయంత్రానికి మధ్యాహ్నానికి దాని రూపురేఖలు రోడ్డు మీద అనేది ఉండదు, మాయమైపోతుంది. అలాగే ఎంత శ్రేష్టమైన మీ దాసుడు వాక్యం ఇచ్చినా అది త్రోవ పక్కన, అంటే ఇటు విని ఏం చేస్తారు, అటు వదిలేస్తారు. త్రోవ పక్కన పడి అనేకులు, ఇప్పుడు వాక్యం బలంగా వింటావు, ఎవరన్నా వచ్చి ఏదన్నా మాట వింటే అది తొక్కేసి వాళ్ళు వెళ్ళిపోతారు, ఇంక ఈ వాక్యం ఇటే పోతుంది. సమాధాన పడండి అంటావు, ఎవరన్నా వచ్చి సమాధానం ఏంది, సిగ్గులేదు నీకు, వాళ్ళ గడ పెట్టదొక్కుతా. అర్థమైందా? వాక్యం ఏమో సమాధాన పడమని చెప్తుంది. ఎవరన్నా వచ్చి నీ మొహానికి సిగ్గు లేదు, అలగడ పెట్టకపోతే మా మమ్మేసి మాట్లాడి కడుపు కన్నం తినే వాళ్ళు మాట్లాడతారు. మళ్ళీ ఇవన్నీ ఎవరు చెప్తారు? తొక్కుడు అనమాట. విత్తనాలను ఏం చేస్తారు వీళ్ళు? ఇప్పుడు ఈ మాటల ద్వారా రోడ్డు పక్కన పడినారు. నీలో వాక్యం ఉందనుకో, అదంతా నాకు అవసరం లేదు. నా యేసయ్య సమాధానపడమన్నాడు, నా యేసయ్య సంతోషపడమన్నాడు, నా యేసయ్య ఉల్లసించమన్నాడు, శ్రమలను నా యేసయ్య తట్టుకోమన్నాడు అంటారు. మా ప్రార్థనకి వెళ్తున్నారు. ఇప్పుడు ఈ వాక్యం నీలో లేదు, రోడ్డు పక్కన పడింది అనుకో, హృదయం బయటపడింది అనుకో, అనేకులు ప్రార్థనకి వెళ్తున్నావుగా, ఏది ఇదేనా? ఓ బైబిల్ పట్టుకొని తెగబోతున్నావుగా, బయట నుంచి ఎవరు అనవసరంలా, నీ హృదయములోనికి వచ్చి అపవాదే నీతో మాట్లాడతాడు. ప్రార్థన చేస్తున్నావు, ఏది ఆశీర్వాదం? లెగిస్తే చర్చి అంటావు, ప్రార్థన అంటావు, వాక్యం అంటావు, ఉపవాసం అంటావు, శ్రమలు వస్తున్నాయిగా. గోధుమ శ్రమలకు సహించిందా లేదా? అలా సహించిందంటే సారవంతమైన నేలలో గోధుమలు పడ్డాయి, కనుక శోధనలు సహించింది. ఈ రోజున నీ హృదయంలో సారవంతమైన లేదనుకో, ఎట్లా నీ మనస్సులో నుండి నీకు ఏంటి, ఎంత భక్తి చేస్తున్నావు, వేస్ట్, వృధా. వాళ్ళకి ప్రార్థన లేదు, చర్చ లేదు, వాక్యం, వాళ్ళు సుఖంగానే ఉన్నారు, నువ్వు వెళ్తున్నావు కానీ నీకు సుఖమేది.
నీకు ఆనందమేది? ఇవన్నీ బయట వాళ్ళు ఎవరో చెప్పరు, నీ హృదయమే నీతో మాట్లాడుతుంది. భ్రమపరచు ఆత్మ, నిన్ను పడగొట్టు ఆత్మ నీతో మాట్లాడుతూ ఉంటుంది. దానికి మీరు అవకాశం ఇచ్చారా? విత్తనం పడింది, నేను బాగా విత్తుతా, విత్తనాలు వేస్తా, అవి మొలకెత్తుతాయా? ఈ ముళ్ళ కంచి ఏం చేస్తాయి? వాటిని అణచి. ఐహిక విచారము, అప్పులు, మనోవేదన, కొన్ని సమస్యలు, కుటుంబ బరువు, బాధ్యతలు, వీటన్నిటి వలన ఫలించలేని స్థితి. విత్తనాలు విత్తుతాం, రోడ్డు పక్కన అంటే ఎవరో ఒకరు తొక్కేస్తారు, ఒకటి. 2 ముళ్ళ కంచెలు ఆపుతాయి, ఐహిక విచారం ఆపుతుంది, ఒకటి. ఇక 3వది చూస్తే, కొంతమంది అసలు వాక్యమే వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళదు. ఎంత చెప్తున్నా వాక్యము వాళ్ళ హృదయాల్లోనికి వెళ్తుందా? ఎందుకు వెళ్ళదంటే, ఆ గుండె ఏమైపోయిందంటే, మీకు అర్థమవడానికి, పాషాణ హృదయం అయిపోయింది. గంట వాక్యం వింటారు, వాక్యం ఎటుపోతుందో తెలియదు. తగువంటే కాలు దూతారు, కయ్యానికి వెళ్తారు, సమాధానం ఉండదు, రోషం పొడుచుకొస్తుంది, పౌరుషం తన్నుకొస్తుంది. వాక్యం అంటే ఏమైపోయినట్టు? అసలు వాక్యం వెళ్ళిందా లోపలికి? స్ట్రైట్ క్వశ్చన్. వాక్యం వెళ్ళిందా లోపలికి? వెళ్ళలేదంటే కారణం, నీ గుండె ఏమైపోయింది? రాయి అయిపోయింది. ఒక బంతి తీసుకొని రాయికేసి అంత స్పీడ్గా కొడితే మళ్ళా బంతి రివర్స్లో ఏమవుతుంది? అంతే స్పీడ్గా వస్తుంది. దేవుని వాక్యం ఎంత స్పీడ్గా ఖడ్గము వలె, అగ్ని వలె, బాణము వలె దూసుకొస్తుందో అంతే స్పీడ్గా ఆ రాతికి తగిలి మళ్ళా వెనక్కి వచ్చేస్తుంది. ఇప్పుడు నీ హృదయంలోకి వాక్యం వెళ్ళిందా? నీ హృదయంలో కనుక దేవుని వాక్యం వెళ్తే నువ్వు అలా ఉండవు. నీ బ్రతుకు ఎప్పుడో మారుతుంది, నీ మాటలు ఎప్పుడో మారుతాయి, ఎప్పుడో సాత్వికం వస్తుంది, ఎప్పుడో మంచితనం వస్తుంది, ఎప్పుడో నీ హృదయం సమాధానం వెళ్తుంది, ఎప్పుడో నువ్వు సంతోషిస్తావు, ఎప్పుడో నీ ఎముకలకు బలము, ఆరోగ్యము కలుగుతుంది, జీవితం అంతా మారిపోతుంది. ఆశీర్వాదం లేకుండా ఉండవు. నువ్వు 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలిస్తావు. దీవెనకరంగా ఫలిస్తావు, ఆకలి తీర్చే విధంగా ఫలిస్తావు, అనేకులు నీడనిచ్చే విధంగా ఫలిస్తావు, దేవుని సేవకుని తృప్తిపరచు విధంగా ఫలిస్తావు. ఒకవేళ ఫలించట్లా అంటే గుండె ఏమైపోయింది? రాతి గుండె అయిపోయింది. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే సారము. భూమిలో ఏముండట్లా? సారం లేకపోతే నువ్వు ఏ విత్తనాలున్న విత్తు ఫలించు. సారం ఉండాలి. ఇంకొక సామెత ఉంది, కొప్పున్నమ్మ ఏ వేసినా సరిపోతుంది. అంతేనండి. అది చెప్పడు కొద్దిగా ఇలాంటి అందిండి నాకు, మళ్ళీ నేను తప్పు చెప్పాను, నాకు అర్థం మారిపోతుంది. కొప్పున్నమ్మ ఏం పెట్టినా సరిపోతుంది. అంటే భూమి సారంగా ఉందనుకో, నువ్వు ఏ విత్తనం అన్నవి అది ఖచ్చితంగా 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా. అది కొప్పే లేదనుకో, భూమిలో విషయమే లేదనుకో, నువ్వు బంగారపు గింజలు తెచ్చేసినది అది. సో నేను అనుకుంటప్పుడు ఇంత శ్రేష్టమైన వాక్యం వెళ్తున్నా, ఎందుకు కొంతమంది మార్గం పొందట్లా? ఎందుకు జీవితాలు సరిచేయబడట్లా? ఎందుకు దిద్దుకోలేకపోతున్నారంటే, అసలు ఇంత బలమైన వాక్యం పోనిస్తేగా వాళ్ళు పోనివ్వట్లా, గట్టిగా అయిపోయింది, విత్తనం లోపలికి వెళ్ళట్లా, చొచ్చుకొని పోవట్లా. కారణం ఏంటి అని ఆలోచిస్తే ఆ భూమిలో ఏమి లేదు. ఇప్పుడు చెప్పండి, అది ఇక వాక్య ధ్యానంలో భూమిలో ఏమి లేదు. నేను చెప్తున్నా, సారం లేకపోతే భూమి ఫలించదు, ఫలించకపోతే ఆ భూమి మృతతుల్యంగా మారుతుంది. మొట్టమొదటి పాయింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. సారము అనే టాపిక్ పెట్టండి, హెడ్డింగ్ సారము.
భూమి సారము లేకపోతే అది ఫలించదు. సారము కలిగిన భూమిగా నీ దేవుడు ఈ ఉదయం నీ భూమిని మార్చబోతున్నాడు. నీ హృదయమును మార్చబోతున్నాడు. నీ జీవితంలో సారము కలిగించబోతున్నాడు. తీయండి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 21వ వాక్యం. తీసి చదివేవాళ్ళు మైకులో చదవండి కొద్దిగా. మైక్ ఉండి ఒకటి వాళ్ళు చదివేవాళ్ళు. మైక్ ఆన్ చేయండి. అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి చేసి ఉన్నాను గనుక అందులో ఉప్పు వేసి చేసి ఉన్నారు గనుక ఇక దీని వలన మరణము కలుగదు. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. అతడు నుండి అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలూరు పట్టణంలో నుండి వచ్చి, చాలు అదంతా మనకు అవసరం లేదు, 21వ వచనం. అదే ఏంటి, ఇంకొకసారి చదవండి గట్టిగా. భూమియు నిస్సారముగా ఉండదు. నాకు ఈ పాయింట్ రాలేదు ఎందుకని. 21లో వచ్చిందా రాలేదు, నేను వినలేదు. భూమి నిస్సారమై ఉండదు. ఒకవేళ భూమి నిస్సారమైతే ఏం జరుగుతుందో తెలుసా? అది మృత తుల్యమైపోతుంది. అక్కడక్కడ మీరు చూడండి, అక్కడక్కడ భూమిని బట్టి కొన్ని చోట్ల ఉప్పు నీళ్ళు పడతాయి, కొన్ని చోట్ల మంచి నీళ్ళు పడతాయి. భూమిని కొన్ని టెస్టులు చేస్తారు. ఆ ప్లేస్, వాతావరణం, స్థితిగతులన్నీ దృష్టిలో పెట్టుకొని కొన్ని టెస్టులు చేస్తారు. కొన్ని సబ్బులు, కొన్ని ఉప్పులు, కొన్ని నోట్లో కూడా పెట్టుకోలేము. కొన్ని నీళ్ళు దేనికి పనికిరావు. కానీ కొన్ని భూములు అయితే తీయటి నీళ్ళు ఊరతాయి. సో మనుష్యుల హృదయాలు కూడా అంతే. కొంతమంది మనస్సు చల్లగా ఉంటుంది, వారి మాటలు ఎట్లా ఉంటాయి? ఆ భూమిలో తవ్వితే, ఆ నోరు తెరిస్తే, చెప్పండి అమ్మా ఎట్లుంటాయి మాటలు? అబ్బా తీయగా ఉంటాయి. కొన్ని నోళ్ళు తెరిచాయా ఉప్పగా ఉంటాయి, ఒక్క బొట్టుకు నోట్లో వేసుకోవడం. మరి కొన్ని ఏమో సవ్వుగా ఉంటాయి. సో భూమిని బట్టి ఆ నీళ్లు పడే పరిస్థితులు మారుతాయి. ఇక్కడ చేదైన నీరు, కటిక విషముతో కూడిన నీరు ప్రజలు తాగలేకపోతున్నారు. తాగిన వాళ్ళు చచ్చిపోతున్నారు. భూమిలో సారము లేదు, ఈ భూమిలో సారము లేనందువల్ల, భూమిలో మృతము ఉన్నందువల్ల, సారము లేకపోవడాన్ని బట్టి తాగిన వాళ్ళందరూ చేస్తున్నారు. ఎలీషా వచ్చాడు, ఒక కుండలో ఉప్పేసి ప్రార్థన చేసి దాన్ని కలిపాడు. నీళ్లు మారాయి. చేదుగా ఉన్న నీరంతా మధురముగా మారిపోయింది. మరానుభవం మధురముగా మార్చగలవు నీవు. మరానుభవం మధురముగా మార్చగలవు నీవు. హల్లెలూయా. సో మారానుభవం మధురముగా మార్చగలిగిన వాడు నీ దేవుడు. చేదైన భూమిని, సారము లేని భూమిని, అక్కడున్నమాట, ఇక్కడ నుంచి ఈ భూమి సారము కలిగినదై ఉంటుంది, నిస్సారంగా ఉండదు ఇది. ఆ చిన్న మాట చదవండి. అది భూమియు ఇక నిస్సారముగా. ఇప్పుడు బాగు చేసింది నీళ్ళనా భూమినా? దేన్ని బాగు చేశాడు? భూమిని ఎందుకు బాగు చేశాడు? ఉప్పు దేంట్లో కలిపాడు? నీళ్ళలో కలిపాడు. నీళ్ళు ఎలా మారిపోయాయి? ఎలా మారినాయి? నాకు వినపడట్లే. ఎట్లా మారినాయి? మధురంగా, తీయగా, రుచిగా మారిపోయింది.
ఉప్పు వలన నీరు మారిపోయింది. నీరు మారిపోయిన తర్వాత ఈ నీళ్లు బాగున్నాయి అని అనట్లా, ఈ నీళ్లు మారిపోయినాయి అని అనట్లా, ఈ నీళ్ళల్లో సారం వచ్చింది అనట్లా. నీళ్లను మార్చిన తర్వాత, పైనున్న నీళ్లను మార్చిన తర్వాత లోపలున్న భూమిని గురించి ఈ భూమి ఇక నిస్సారంగా ఉండదు, అనగా ఈ భూమి సారముగా ఉంటుంది. అంటే నీళ్ళల్లో ఉప్పు వేసిన నీళ్లు మారాలంటే కింద ఏం మారాలి? పైన నీళ్లు మారాలంటే ఏం మారాలండి? అది మీకు అర్థం అవుతుందా? మళ్ళీ మొదటి నుంచి వచ్చేదా? పైన నీళ్లు మారాలంటే కింద ఏం మారాలి? భూమి మారాలి. పైన నీ ప్రవర్తన తీరు మారాలంటే, నీ చూపు మారాలంటే, నీ వినికిడి మారాలంటే, నీ మాట తీరు మారాలంటే, పైనున్న అవుట్లుక్స్ ఇదంతా మారాలంటే ఇప్పుడు ఏది మారాలి చెప్పండి? అది నీ మనస్సు మారాలి, నీ హృదయం మారాలి. ఆ హృదయం ఎలా మారుతుంది? వాక్యం అనే ఉప్పు నీలో కలిపినప్పుడు నీలో ఉన్న కరుకుతనం, చేదు, వగరు, విషం అన్ని విరిగి 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 మధురమైనదిగా మారుతుంది. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహా ఆశయ. హల్లెలూయా! మాధుర్యంగా మారుతుంది. నయోమి జీవితం మారా. నయోమి అంటే మధురం, మారా అంటే చేదు. అన్ని కోల్పోయి మరలా బెత్లెహేము వచ్చినప్పుడు అందరు నయోమి నయోమి అని పిలుస్తుంటే, అయ్యా నన్ను అలా పిలవద్దు దయచేసి, నేను నయోమి మధురమైన దాన్ని కాదు, మారాగా మారిపోయా, చేదైపోయా. ఆలోచించండి, అలాంటి చేదు జీవితాన్ని మరలా దేవుడు ఎలా మార్చేశాడు? ఈ రోజున నీ చేదు, నీ కరుకుతనం, నీ కాఠిన్యం అంతటిని నీ ప్రభు ఎలా మారుస్తాడు? మధురంగా మారుస్తాడు. సో నీలోకి ఏం రావాలి? వాక్యం అనే ఉప్పు. ఈ వాక్యం నీలోకి వచ్చిందా ఎట్లా మారిపోతావు? చేదుగా ఉండిన నీవు మధురంగా మారిపోతావు. అప్పుడు భూమి మారితే వాటర్ టేస్ట్ కూడా, అది వరకు నిన్ను చూస్తే అంత దూరం వెళ్ళేవాళ్ళు ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి ఆ నీటిని చేదుకొని మరి తాగుతారు. వీళ్ళు కడుపు నిండా తాగి ఇదే నీటిని ఇంటికి మోసుకొని వెళ్తారు. అది వరకు అటు ఇటు వెళ్తుంటే ఆ నీళ్ల వైపు చూసాము, ఇది మరణకరమైన బాధ, మరణకరమైన నీరు, దీన్ని నోట్లో వేసుకోకూడదు, అసలు దాని కళ్ళి కూడా చూడకూడదు అన్నట్టుగా పారిపోయారు అక్కడి నుంచి. కానీ ఇప్పుడేమో ఊర్లో ఉన్న వాళ్ళు సైతం వచ్చి నీళ్లు తాగి పట్టుకొని వెళ్తాం. ఎంత అద్భుతం! అది వరకు నీ మాట, కొంతమంది మాటలు ఎందుకేనండి, కొంతమంది మాటలు మాట్లాడుతుంటే కోపం వస్తుంది. ఆ నోట్లో ఏముందో మొత్తానికి. హల్లెలూయా! ఆ నోట్లో ఏముందంటారు? మరణం ఉంది, మరణం ఉంది. ఆ నోట్లో మాధుర్యం లేదు, సారము లేదు, ఆశీర్వాదం లేదు, దీవెన లేదు అంటాం కదా కొంతమంది. అమ్మో, ఆ నోట్లో మాత్రం అస్సలు, ఆ నోట్లో మీరు మారాలంటే ఖచ్చితంగా లోపల ఏమవ్వాలి? భూమి నీరు మధురంగా అయిపోయింది. మధురముగా అయిపోయిందంటే దానికి అర్థం భూమి బాగుపడిందని. భూమి బాగుంది. ఎలీషా అంటున్నాడు, అయ్యా ఈ భూమి ఇక మీద నిస్సారముగా ఉండదు, ఉండదు, ఇది సారము కలిగినదిగా మారిపోయింది అని చెప్పారు. ఇక రెండవది మనం చూస్తే, ఒకటి సారవంతమైన భూమి. దేవుడు నిన్ను సారవంతమైన భూమి యొద్దకు పిలుస్తా ఉన్నాడు.
సారవంతంగా నిన్ను మార్చడానికి ప్రయాసపడుతున్నాడు. అందుకే యెషయా గ్రంథం 55 వాక్యం చూడండి. ఇంకొక 2 మాటలు మనం ధ్యానించి ముగించుకుందాం. యెషయా గ్రంథం 55 వాక్యం. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయు దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరుచుదురు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. నీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. ఇప్పుడు మీ ప్రాణము ఎక్కడుండాలి? సారవంతమైన చోట. కానీ మీ ప్రాణమును మీరే ఆయాసపరుచుకుంటున్నారు. మీ ప్రాణమును మీరేం చేస్తున్నారు? ఆయాసపరుచుకుంటున్నారు. ఆహారము కానిదొనకు మీరు రోకలిస్తున్నారు. అది ఆహారము కాదు. ఆహారము కానిదాని కొరకు మీరేం చేస్తున్నారు? రోకలిస్తున్నారు. ఎంత మంచి ఫుడ్ ఉంటే తినేది, తినకూడనివి తింటారు. కొంతమంది ఎప్పుడూ నోట్లో నవ్వులుతూనే ఉంటారు. క్యాన్సర్లు వస్తాయని తెలిసినా, లివర్లో పోతాయని తెలిసినా కొనుక్కొని మరీ రోగాలు కొందెచ్చుకుంటారు. నవ్వులుతూనే ఉంటారు. అది ఆహారమా? ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రూకలిస్తున్నారు? డబ్బులు ఇస్తున్నారు. చదవండి ఆ మాట. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? మీరేలా రూకలి? అది ఆహారం కాదు కదా. ఉచితంగా వచ్చే నీళ్లు తాగరు. నీళ్లు ఉచితంగా వస్తాయి, అవి తాగరు. కొనుక్కొని మరి ఏం తాగుతారు? నీళ్లు కాదు, అది మందు తాగుతారు. కొనుక్కొని రేట్లు పెంచిన తాగుతున్నారు. అప్పు చేసైనా సాగుతుందండి. అప్పు చేసైనా నిప్పు లాంటి సారా తాగు. అది ఆహారమా? అయినా అది తాగుతారు. ఇంకా సారం ఏముంది? అది ఆహారం కాదు. ఆహారము కాని దాని కొరకు మీరు వెల చెల్లిస్తున్నారు. ఆ తర్వాత సంతృష్టి కలుగ చేయని దాని కొరకు మీ కష్టార్జితమును. అబ్బా, మీ డబ్బులు దాంట్లో సంతృప్తి లేదు. సాయంత్రానికి కష్టపడిన కష్టార్జితం అంతా ఎడిపోతుంది. వైన్సుల్లోకి పోతాను. సాయంత్రం 6-7 వెళ్తుంటే 8 కట్టేస్తున్నారు. ఎంతలా క్యూ నుంచి అంటున్నారు. ఎంత ఓపికో, ఎంత ఓపికండి. ఎగపడుతున్నారు షాప్ మీద. ఉదయం 6 ఒక క్యూ, సాయంత్రం 6 ఒక క్యూ. ఎంత శ్రద్ధగా నుంచి అంటారు ఆ క్యూలో. కష్టార్జితం అంతా అది సంతృష్ట బలమా? అది ఏమన్నా కాదు. కాని దాని కొరకు, బలము కాని దాని కొరకు, సంతృప్తి లేని దాని కొరకు నీ కష్టార్జితమంతా ఎందుకు వ్యయపరుస్తున్నావు? నీ కష్టార్జితని దాని కొరకు ఎందుకు